శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వివాహం. క్షీరసాగర మదన సమయంలో అనేక అమూల్య వస్తువులు అమృతంతో పాటు పుట్టాయి. అమృతం కంటే ముందుగా ఆలాహలం పుట్టింది. దీనిని పరమశివుడు ఆలాహలం స్వీకరించి తన గొంతుకులో దాచాడు. తర్వాత శ్రీ మహాలక్ష్మి పాలకడలి నుండి పుట్టింది. ఆ తేజో సౌందర్య రాశిని చూడగానే దేవ దానవులందరూ ఆమెను చేపట్టాలని ప్రయత్నించారు. ఆమెను చూడగానే అందరికీ ఆమెను పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగింది. కానీ లక్ష్మీదేవి ఎవరిని కన్నెత్తైనా చూడలేదు. నాకు సరైన వారెవరా అని వెతికింది. ఆ సమయంలో కూర్మ రూపంలో ఉన్న మందర పర్వతాన్ని మోస్తున్న మహావిష్ణువు ఆమెను ఆకర్షించారు. ఆయనే నాకు తగిన వారని చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని విష్ణువు దగ్గరికి వెళ్ళింది లక్ష్మీదేవి. స్వయంగా లక్ష్మీదేవి వెతుక్కుంటూ వస్తే వద్దనేవారు ఉంటారా? కానీ లక్ష్మీదేవి తనని వెతుకుతూ రావటం చూసిన మహావిష్ణువు మాయమయ్యారు. లక్ష్మీదేవి మహావిష్ణువుని వెతుకుతూ వెళ్ళింది. చివరకు దట్టంగా పెరిగిన నువ్వుల చెట్ల చాటున మహావిష్ణువు దాక్కుంటూ ఉండడం చూసింది. గబగబా ఆయన వైపు వెళ్ళింది లక్ష్మీదేవి. ఆవిడ స్పర్శ తగలగానే ఆ చెట్లకున్న నువ్వులన్నీ నూనెగా మారి నీళ్ళల్లో కలిసిపోయినాయి. మహాలక్ష్మి మహావిష్ణువుని వెతికి పెళ్లి చేసుకున్నది దీపావళి రోజు. లక్ష్మీదేవి స్పర్శతో నువ్వుల చెట్ల నుండి నూనె ఆవిర్భవించటంతో లక్ష్మీదేవిని తైలలక్ష్మి అని కూడా అంటారు. అందుకే శ్రీలక్ష్మీదేవికి నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తారు. నువ్వుల నూనె మర్దనతో తలారా స్నానం చేయటం ఆరోగ్యప్రదం. నువ్వుల నూనెతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు మరి అష్టైశ్వర్యం కలుగుతాయని శాస్త్రవచనం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః.